భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద కుట్రలను బహిర్గతం చేసేందుకు దౌత్య యుద్ధానికి సిద్ధమైంది. కేంద్రం అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలకు భారత్ వైఖరిని వివరించేందుకు పంపనుంది. ఈ బృందంలో శశి థరూర్, కాంగ్రెస్ రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, సంజయ్ ఝూ, కనిమోలి, సుప్రియా సులే, శ్రీకాంత్ సింధే ఉన్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ లో పోస్ట్ చేసి వివరాలను వెల్లడించారు. ఆల్ పార్టీ డెలిగేషన్ యుఎన్ఓ సభ్య దేశాలకు వాస్తవ పరిస్థితులను వివరించనుంది. ఈ నెలాఖరును యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్ కు కూడా తమ వాదనను వినిపించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కేంద్రం అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలకు భారత్ యొక్క వైఖరిని వివరించే పనిలో ఉంది కాబట్టి ఎవరెవరు ఈ బృందంలో హాజరు కాబోతున్నారు? ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు వెలువరించే అవకాశాలు ఉన్నాయి? రైట్ సౌమ్య, భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది కూడా, పాకిస్తాన్ ఏ విధంగా భారత్పై ఉగ్రవాదులను ప్రేరేపించి దాడి చేస్తుంది, దాని తర్వాత జరిగిన తాజా పరిణామాలు ఏంటి అనే అంశాలపై కూడా ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ చేస్తున్న వ్యవహార శైలి ఏదైతుందో, వారు ఉగ్రవాద దాడి కానీ, వారు పెంచి పోషిస్తున్న ఉగ్రవాద స్థావరాలు కానీ, వీటన్నిటిపై కూడా ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత ప్రభుత్వం నుంచి డెలిగేషన్ టీం అనేది ఒక ప్రతినిధుల బృందం వెళ్ళబోతుంది. దీంట్లో దాదాపు 30 నుంచి 40 మంది ఎంపీలు, వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఉండబోతున్నారు. వీరిలో మొత్తం 7 ఈ మెంబర్స్ అందరికీ కూడా ప్రాతినిధ్యం వహించబోతున్నారు. కాంగ్రెస్ నుంచి శశి థరూర్, అలాగే మరోవైపు కనిమొలి, ఇతర పార్టీలకు సంబంధించి రవిశంకర్ ప్రసాద్ బీజేపీ నుంచి, జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా, జయంత్ పాండే, అలాగే సుప్రియా సులే ఎన్సీపీ నుంచి సుప్రియా సులే ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. శ్రీకాంత్ ఏకనాథ్ షిండే శివసేన పార్టీకి సంబంధించి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండే, ఏకనాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఈ అందరికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక కాంగ్రెస్ నుంచి 4 శశి థరూర్తో పాటు 4 ఎంపీలు ఈ విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే ఆనంద్ శర్మ, గౌరవ్ గోగోయ్, అలాగే డాక్టర్ సయ్యద్ నజీర్ హుసేన్, రాజా లోక్సభ ఎంపీ, ఇవి 4 కాంగ్రెస్ నుంచి హాజరు కాబోతున్నారు. ఇక వివిధ పార్టీల నుంచి పలువురు ఎంపీలు, లోక్సభ అలాగే రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు ప్రతినిధి బృందం అనేది విదేశీ పర్యటనకు వెళ్ళబోతుంది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి ఈ పాకిస్తాన్కి సంబంధించిన సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్, భారత్ యొక్క నిరంతర పోరాటం నేపథ్యంలో 7 ఆల్ పార్టీకి సంబంధించిన ప్రతినిధుల బృందాన్ని విదేశాలకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరులో, అంటే ఈ నెలాఖరు వరకు కూడా యునైటెడ్కి సంబంధించిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన భద్రతా మండలి సభ్యులతో సహా కీలక భాగస్వామ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వారందరితో కూడా సమావేశమవుతారు. సమావేశమై ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పాకిస్తాన్ యొక్క సిచ్యువేషన్ ప్రజెంట్ ఏ విధంగా ఉంది, ఏదైతే పెహల్గామ్లో బైసరన్ వ్యాలీలో కాల్పుల ఘటన, దాంట్లో చనిపోయిన 26 మంది గురించి, మరియు తర్వాత ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి భారత్ ఒకటే చెప్తోంది, ఉగ్రవాదమే టార్గెట్గా మేము పనిచేస్తున్నామంటూ తెలియజేస్తారు. దీంతో ఏదైతే పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచ దేశాలను కూడా పాకిస్తాన్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తే ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామంటూ కూడా ఎవరు ఉపేక్షించేది లేదు, తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసిన తర్వాత ఇటు పాకిస్తాన్ సామాన్య ప్రజలపై దాడి చేశారంటూ కూడా వారు ప్రతిదాడులకు దిగారు. ఇటు భారత్ కూడా, భారత భద్రతా బలగాలు కూడా ధీటుగా వారికి సమాధానం చెప్పాయి. తర్వాత కాల్పుల విరమణ ఒప్పందానికి కాలబేరానికి వచ్చినప్పటికీ కూడా మళ్ళా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అంగీకరించి మళ్ళా 3 గంటల్లోనే కాల్పులకు తెగబడిన నేపథ్యంలో దాన్ని కూడా ధీటుగా భారత భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. కానీ ఇక్కడ మొత్తం భారత్ భద్రతా బలగాలు చేసిన దాడుల్లో మొత్తం కూడా నష్టపోయిన పాకిస్తాన్ మేమే పైచేయి సాధించామంటూ కూడా ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టిస్తూ అటు పాకిస్తాన్ ప్రజలందరూ కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నాల్లో భాగంగా ఏదైతే అదంపూర్, పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ను పాకిస్తాన్ భద్రతా బలగాలు పేల్చేశాయి, దాన్ని ధ్వంసం చేశాయంటూ కూడా ప్రపంచ దేశాలను, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలందరూ కూడా నమ్మించే ప్రయత్నం చేసి రోడ్లపైకి వచ్చి రాకెట్ లాంచర్లతోనూ బాణసంచా కాల్స్తూ కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ వెళ్ళి అదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళి అక్కడందరూ కూడా ఏమీ జరగలేదనేది కూడా ఒక సంకేతం అది పంపించే విధంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఎటువంటి దాడులు జరగలేదు. మరోవైపు భూజ్ ఎయిర్ బేస్ పై కూడా రుద్రమాత ఎయిర్ బేస్ ఏదైతే ఉంటుందో గుజరాత్లో, దానిపై కూడా దాడి చేశాము, అది కూడా ధ్వంసమైంది అనేది కూడా
కూడా వారు ప్రచారం చేసుకున్నారు. కానీ భారత భద్రతా బలగాలు ప్రతి ఒక్క మిసైల్ను డ్రోన్ను సమర్థవంతంగా మన దగ్గర ఉన్న అత్యాధునిక యుద్ధ సామాగ్రితో వాటిని తిప్పికొట్టారు. దాని తర్వాత కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి సీజ్ ఫైర్కి సంబంధించి ఒప్పందానికి కాలబేరానికి వచ్చారు. దాని తర్వాత కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒక అంగీకారం అయితే కుదిరింది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఫర్దర్గా ఏమైనా ఉగ్రవాద చర్యకు ఉపక్రమిస్తే కనుక వారు ఇది యుద్ధంగా పరిగణించి దీనిపై ప్రతిదాడి చేస్తామంటూ భారత ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆన్లో ఉంది. దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ మొత్తం వ్యవహారంపై కూడా ఏదైతే పెహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్ళి పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు, వ్యవహార శైలి, ప్రజెంట్ ఆ దేశం వద్ద న్యూక్లియర్కి సంబంధించిన సైట్స్ అవసరమా, అణు ఆయుధాలకు సంబంధించిన అణు ఆయుధాలు ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ బాంబ్స్కి సంబంధించిన ప్లాంట్లు అక్కడ ఉండడం అంత శ్రేయస్కరం కాదు అనేది కూడా ప్రధానంగా ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. ఇప్పటికే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ గారి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటే అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి సూపర్వైజింగ్ చేయాలి. అసలు అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం వద్ద ఈ అణు ఆయుధాలు కలిగిన ప్లాంట్ ఉండడం అంత శ్రేయస్కరం కాదు. దీనిపై సూపర్వైజింగ్ చేయాలి. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి. మరోసారి వారి దగ్గర అటువంటి ప్లాంట్లు ఉండకుండా ఉండే విధంగా పునరాలోచన చేయాలి అనేది కూడా ఇటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఒక సూచన అయితే ప్రధానంగా రక్షణ శాఖ మంత్రి చేశారు. భారతీయులు కూడా అదే చెప్తున్నారు. అంటే ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఉగ్రవాదుల ద్వారా ఇతర దేశాలపై దాడి చేపిస్తున్నారు. సామాన్య ప్రజలను బలిగొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి దేశాల వద్ద న్యూక్లియర్ సైట్స్ అనేవి, అణుబాంబులు అనేవి, ఇటు న్యూక్లియర్ బాంబులు అనేవి ఉండటం వల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి దేశం పైన చర్యలు తీసుకోవాలి. అసలు వారి దగ్గర ఉండడం కరెక్ట్ కాదు అనేది కూడా ప్రధానంగా ఇటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఫిర్యాదు చేసే ప్రయత్నం అయితే చేశారు. దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేశారు. ఇక దీనిపై కూడా ప్రపంచ దేశాలకు UN భద్రతా మండలికి కానీ సంబంధించి కానీ ఇటు భాగస్వామ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నింటి దృష్టికి ఈ పాకిస్తాన్ వ్యవహార శైలిని తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. దానిలో భాగంగా ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలనేది కూడా ప్రధానంగా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి అంతా ప్రపంచ దేశాల దృష్టికి ఈ పాకిస్తాన్ యొక్క తీరును ఎండగట్టే విధంగా కూడా ఈ అఖిలపక్ష టూర్ అనేది విదేశాలకు పంపించబోతున్నారు. దానిలో భాగంగా నిన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీల లోక్సభ పక్ష నేతలందరికీ కూడా అంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కొన్ని సూచనలు చేశారు. మీ పార్టీకి సంబంధించిన కొంతమంది పేర్లు వాళ్ళని తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి మొత్తం 5గురు వెళ్ళబోతున్నారు. దాంట్లో 5గురు ఒకరు శశి థరూర్ ఆ బృందానికి నాయకత్వం వహిస్తారు. ఇక ఇతర పార్టీలకు సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఆయా పార్టీలకు సంబంధించిన బృందానికి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.